ఇందాక నేను డెమోన్ గురించి పెట్టిన షార్ట్ అప్‌లోడ్ అవ్వలేదు. చూసాను అది మిస్ అయింది. సో, అందుకే మళ్ళీ చేస్తున్నాను. సో, ఇదంతా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ బీబీటెక్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టి కానీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, కళ్యాణ్ అగ్రెసివ్‌గా ఉన్నాడు. నామినేషన్ ప్రాసెస్‌లో డెమోన్‌తో అగ్రెసివ్ అయ్యాడు. తర్వాత రీతూతో అగ్రెసివ్ అయ్యాడు. రీతూతో అగ్రెసివ్ అవుతున్న టైంలో డెమోన్ కూడా కొంచెం ఓవర్ అయ్యాడు. సో, ఈ షార్ట్స్ అన్నీ ఉన్నాయి. బట్ నేను పెట్టిన మెయిన్ ఇంకొక షార్ట్ అది మిస్ అయింది. అది ఏంటి అంటే, ఈ అగ్రెసివ్ అయ్యే టైంలో అది ఆ నామినేషన్ కూడా ఎవరిది? మన డెమోన్ ఇమాన్యుయల్‌కి నామినేట్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ వచ్చి అగ్రెసివ్ అవుతున్నాడు. కళ్యాణ్ వచ్చాడు కదా అని రీతూ వచ్చింది. సో, ఇక్కడ ఈ టైంలో మన డెమోన్ ఎళ్లి కళ్యాణ్‌ని ఆపడం కోసం ఇలా పీక పట్టుకుంటాడనమాట. సో, ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇలా పీక పట్టుకుంటాడు. ఇమాన్యుయల్ వచ్చేస్తాడు, సంజన వచ్చేసి అందరూ లాగేస్తారు, ఇటు అందరూ ఎళ్తారు. సో, అంటే అది కొంచెం ఆ హీట్ ఆఫ్ మూమెంట్‌లో పట్టుకున్నాడు. కానీ అది బిగ్ బాస్ హౌస్‌లో అలా పట్టుకోవడం కరెక్ట్ కాదు. అది రూల్స్‌కి విరుద్ధం అనమాట. సో, ఈ ఒక్క థింగ్ వల్ల మన డిమోన్ పవన్‌ని హౌస్ నుంచి కూడా బయటికి పంపించేయొచ్చు వీకెండ్‌కి. సో, సో, వీకెండ్‌కి డైరెక్ట్‌గా పంపించే స్కోప్ ఉంటుంది. 90% కాదు, 99.99% డెమోన్‌ని పంపించేయొచ్చు. ఎందుకంటే అలా ఒకళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం తప్పు. అంటే ఇలా తోస్తేనే అలా అన్నప్పుడు పీక పట్టుకోవడం క్లియర్‌గా పట్టుకున్నాడు కాబట్టి, అది ఎలా పట్టుకున్నా గానీ తప్పే కాబట్టి, సో, పవన్‌ని ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో బయటికి పంపించేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ షార్ట్ ఇందాక నేను పెట్టాను. సో, మిగతా షార్ట్స్ అన్నీ ఉన్నాయి గానీ, ఈ షార్ట్ మిస్ అయింది. సో, దానికి మన కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పోయి ఆదిరెడ్డి రివ్యూస్ అయి చూసుకో అని కామెంట్లు పెడుతున్నారు. సో, వాళ్ళది, వీళ్ళది చూసి నేను చెప్తే అది వాళ్ళ రివ్యూ అయిద్ది. సో, ఇది నా రివ్యూ కాబట్టి నాకు నచ్చింది నేను చెప్పుకుంటా. ఇష్టం ఉంటే చూడండి, లేదంటే లేదు. పోయేదేం లేదు గదా! సో, నాకు నచ్చింది నేను చెప్తున్నాను. అండ్ నాకేమనిపించిందో అది నేను చెప్తున్నాను. ఇమాన్యుయల్ నామినేషన్‌లో కళ్యాణ్ ఇంటర్ఫియర్ అవ్వకపోతే డెమోన్ పేక కాదు కదా! కళ్యాణ్ దగ్గరికి వచ్చేవాడు కాదు కదా! సో, తప్పు డెమోన్‌దుంది. కానీ ఆ తప్పు జరగడానికి రీజన్ ఎవరు? కళ్యాణ్. నామినేషన్ ఎవరిది? డెమోను, ఇమాన్యుయల్ నియాస్ అంటే కళ్యాణ్ వచ్చాడు, రీతూ వచ్చారు. సో, కళ్యాణ్ అండ్ రీతూ వల్ల ఈరోజు ఇంపాక్ట్ మన డెమోన్ పవన్‌కి పడిద్ది. సో, అతను ఉంటాడా? ఈ రీజన్‌తో బయటికి పంపించేస్తారని తెలీదు. వీకెండ్ వరకు వెయిట్ చేయాలి. సో, వీళ్ళిద్దరి వల్ల పాపం అన్యాయం అయిపోయింది డెమోన్.